జవేన చ సప్తపర్ణ వృక్షాల చేత ప్రహసనుణ్ణి వానర వీరుడైనటువంటి వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు వధింపచేస్తాడు. ఆ ప్రహసనుడు వేసేటటువంటి బాణాలన్నింటిని తప్పిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తూ ఆ ప్రహసనుణ్ణి ఈ సప్తవర్ణ వృక్షాలతో కొట్టి ప్రాణాలు తీసేస్తాడు. నిపీడ్య శరవర్షేణ రాక్షసం భీమదర్శనం నిజఘాన విరూపాక్షం శరేణైకేన లక్ష్మణః. చూడటానికే భయంకరంగా ఉండేటటువంటి విరూపాక్షుడితో లక్ష్మణుడు పోరాడుతూ ఉంటాడు. భయంకరమైన బాణాలు విరూపాక్షుడు లక్ష్మణుడి పైన వేస్తూ ఉంటే లక్ష్మణుడు వాడిని తప్పించుకుంటూ ఒకే బాణాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించినటువంటి బాణానికి ఆ విరూపాక్షుడు ప్రాణాలు వదిలేస్తాడు. లక్ష్మణుడు విరూపాక్షుడిని వధిస్తాడు. ప్రపీడ్య శరవర్షేణ రాక్షసం భీమదర్శనం నిజఘాన విరూపాక్షం శరేణైకేన లక్ష్మణః. ఒకే బాణంతో ఆ యొక్క విరూపాక్షుణ్ణి లక్ష్మణుడు వధిస్తాడు. అగ్నికేతుశ్చ దుర్దర్శో రశ్మికేతుస్త రక్షసః మిత్రఘ్నో యజ్ఞకోపశ్చ రామం నిర్విదుః శరైః. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాముడి మీద నలుగురు రాక్షసులు పడతారు వచ్చి. అటువంటి సందర్భంలో రాముడు వాళ్ళని గాయపరుస్తాడు. మొదలు బాణాలతో బెదిరిస్తాడు, గాయపరుస్తాడు. అయినా సరే వాళ్ళు లొంగరు. అటువంటి సమయంలో భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల వంటి బాణాలు 4 తీసి